అంబేద్కర్ చిత్రపటాన్ని చించేస్తావా, అంబేద్కర్ ఫ్లెక్సీని చించేస్తావా అంటూ ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ఏవైతే దిష్టి విగ్రహాల ధ్వంసం ఆయనకి వ్యతిరేక ఉద్యమం, ఇది ప్రస్తుతం తన నియోజకవర్గంలో జరుగుతున్నట్టు. అయితే ఒక ఆలయం ముందు కావాలని చెప్పి ఫ్లెక్సీలు కట్టి దమ్ముంటే అది తీయమనండి, అతన్ని అంతు చూస్తాం అని చెప్పి హెచ్చరిస్తే దానికి రఘురామకృష్ణరాజు స్పందించారు అన్నటువంటిది, స్పందించి అది తీశారు. అది గుడికి అడ్డంగా కట్టినటువంటిది, కావాలని చెప్పి కట్టినటువంటి దాన్ని తొలగించడం తప్పించి అంబేద్కర్ గారి పట్ల ఆయనకి అపారమైనటువంటి ప్రేమ ఉందన్నది ఈవెన్ స్వయంగా ఆయనే మాట్లాడినటువంటి అంశం. క్రమంగా రఘురామకృష్ణరాజు ఉదంతంలో జరుగుతున్నటువంటిది ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఇది వాళ్ళందరూ జన సైనికులందరూ కూడా సంబరాలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యం. అదే సందర్భంలో దీని మీద రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో విందాం. టోటల్ సపోర్ట్ ఉంటుంది. ఒకరికొకరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్నేహంగా ఉండాలి. ఎవరైనా ఆ వాతావరణాన్ని చెడగొట్టి ప్రయత్నాలు చేస్తే మటుకు దయచేసి మీరు ఊరుకోవద్దు. మీరు ఊరుకున్నా నేను కూడా ఊరుకోను. ఎప్పుడైతే అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడే చూశాను నేను, 3 గుళ్ళు ఉన్నాయి. అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. అంబేద్కర్ అందరికీ పూజనీయుడే, భారతరత్న అవార్డు. వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే అంబేద్కర్ గారు క్రిస్టియన్ కాదు, అంబేద్కర్ గారు బుద్ధిస్టు. ఆయనకి భగవంతుడు బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఆయనకి భగవంతుడు. మనం అంబేద్కర్ను కూడా ఆరాధిస్తాం. ఎందుకంటే ఎంతో మందికి ఈ రిజర్వేషన్ అనే మంచి వ్యవస్థను తీసుకొచ్చిన ఒక గొప్ప మహానుభావుడు అంబేద్కర్. కానీ మన మనోభావాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు అంబేద్కర్ని పూజించుకునేవ్వండి. వాళ్ళు క్రిస్టియన్ అయినా బుద్ధ భగవాన్ని పూజించి అంబేద్కర్ని పూజించుకునేవాళ్ళు, తప్పులేదు. కానీ చుట్టూ ఉన్న మన గుళ్ళకి అడ్డం పెట్టి ఎవడొస్తాడో చూస్తాను, ఎలా వస్తారో చూస్తానంటే అటువంటివి కుదరదు. ఆ 2-3 మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు, అందరికీ సమ్మతంగా ఉండే వాళ్ళే ఉంటారు. నా మతం నా ఇష్టం, నీ గుడి నేను కొలగొడతాను, రాముడి తలకాయ నరికేస్తాను, నా ఇష్టం అంటే కుదరదు. మీరు సమైక్యంగా ఉండండి. మన ఇష్టమైన దేవుణ్ణి మనం పూజ చేసుకుంటాం. ఏ దేవుణ్ణి మనం కించపరచాం. మన దేవుణ్ణి ఆరాధిస్తాం, పక్కవారి దేవుణ్ణి ఇష్టపడతాం. ఆరాధన వేరు, ఇష్టం వేరు. ఆరాధించాల్సిన అవసరం లేదు, ద్వేషించవలసిన అవసరం అంతకన్నా లేదు. కుదిరితే అంతే తప్ప ఇలాగా వ్యక్తి విగ్రహాలు పెట్టుకుని మనం భగవంతుడిగా భావించే నాగేంద్ర స్వామిని కానీ అమ్మవారిని కానీ అవమానించటం కుదరదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అదే చూసా. మరి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మరి ఎవరైనా ఒకరిద్దరు రౌడీ ఎలిమెంట్స్ లాగా ఉంటే కనుక మరి వారిని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఓవరాల్గా విషయం ఏంటంటే గుడి దగ్గర కావాలని ఇక్కడ మతం మారినటువంటి కొంతమంది కులాన్ని బేస్ చేసుకుని అక్కడ కథ నడపబోతే ఇది ఏకంగా గుడి దగ్గర అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి దమ్ముంటే కాల్పండి, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని హెచ్చరిస్తే కావాలని స్వయంగా రఘురామకృష్ణరాజు వెళ్ళి
ఆ ఫ్లెక్సీ వరకు తీసేసి ఇందులో అంబేద్కర్ గారంటే గౌరవం ఉంది, కానీ కేవలం శపథాల కోసం అని చెప్పేసి లేదా కేసుల కోసం అని చెప్పేసి ఇట్లాంటి అడ్డంగా గుడికి అడ్డంగా పెడితే ఊరుకునే ప్రసక్తి ఏం లేదు. ప్లస్ అందులో కావాలని చేసి కవ్వించేటటువంటి అసాంఘిక శక్తుల్ని ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం దీన్ని బేస్ చేసుకుని రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఓ పక్కన దిష్టిబొమ్మల దహనం లాంటి కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు.